ధన్యవాదాలు సార్. వచ్చినప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా లేచి వచ్చి ఛందస్సును చేస్తూ ఉంటే అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ మద్దూరి కాశీ విశ్వనాథన్ గారు చూసి క్లాస్లో లెక్చరర్ లేడు, అమ్మాయి పాఠం చెప్తుంది ఎవరో అని చెప్పేసి ఆయన నవ్వుతూ లోపలికి వచ్చేసరికి నేను అలా వెనకాల వచ్చి కూర్చొని ఉన్నాను. ఆయన నవ్వుకొని దీన్ని ట్యూటోరియల్ మెథడ్ అంటారు, పిల్లలు ప్రోత్సహించడం వాళ్ళలో భయాన్ని పోగొట్టడం మంచి అలవాటు అని చెప్పి ఛందస్సు చేస్తున్నటువంటి అమ్మాయిని నన్ను కూడా ఒకేసారి మెచ్చుకున్నాను. నాకు చాలా ఆనందం కలిగింది. దాన్ని ట్యూటోరియల్ మెథడ్ అంటారు. యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేసి ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వి సుబ్బలక్ష్మి మన మధ్యలో ఉన్నారు. వారి వేదికకు రావాల్సిందిగా వారిని శంకర్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సార్కి ఆహ్వానం. ఆట ఆట పాట ఈ మూడు కలిసినటువంటి రోజు. మాట ఇడుగు రామూర్తి పంతులు వారిది, వారి జయంతోత్సవం. ఆట మేజర్ ధ్యాన్ చంద్ర గారిది. మరి పాట మైకేల్ జాక్సన్ పుట్టినరోజు కూడా ఈరోజు. సో ఆట మాట పాట మూడు కలగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మన కళాశాల ప్రారంభించుకుంటూ ప్రారంభించుకున్నాం. అందరూ లేచి నిలబడండి.